గుంటూరు నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ నగర నాయకులు ప్రత్యేక స్థాయిలో పర్యటన నిర్వహించారు. సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి అరుణ్ కుమార్ నేతృత్వంలో బహుళ సంఖ్యలో నాయకులు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి ప్రాంతీయ సమస్యలను వివరంగా గుర్తించారు. ఆయన మీటింగ్లో పేర్కొన్నారు, కలుషిత నీరు మరియు పారిశుద్ధ్య లోపాలే డయేరియా, కలరా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వలన ప్రధాన కారణాలని, కావున వెంటనే సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులు జోరుగా నిలబడాలని తమ ముద్దుల డిమాండ్ చేయగా, వాస్తవాన్ని తప్పించి దాచే ప్రయత్నాలు ప్రజలను భ్రమలో పెట్టవేతన్నారు. ఈ ప్రాంతంలో కాలువలు రోడ్లు అయ్యిందాక సిపిఐలో పనిచేస్తాము. డ్రైనేజ్ వస్తే రోడ్లు వస్తే ఎక్కువ సగం మాత్రం సమస్యలు కూడా మన పార్టీకి పోయి అడుగుదాం, మారుదాం. ఈ రోడ్లకు సంబంధించి కాలువలకు సంబంధించి కూడా రోడ్లు వేసిందా కూడా మనం ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ వేసిందా మీరు అండగా ఉంటుంది. మీరు కూడా కొద్ది జాగ్రత్త, నీళ్ళు కాచుకొని రావడము, వేడ ఫుడ్ తినమాకండి. ఎక్కడ ఈ 2 నెలలు వేడ ఫుడ్ తినకుండా కొద్ది నీళ్ళు కాచుకొని తాగుతూ కొద్ది దోమలు మిషన్ కొట్టించుకుంటే మనం గవర్నమెంట్ పూర్తిగా గవర్నమెంట్ ఆధారపడి మనం. ప్రగతి నగర్ ప్రాంతంలో గత 4-5 రోజుల నుంచి కూడా ప్రజలు డయేరియా వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. సిపిఐగా అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకొని పోయాం. ఈరోజు ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని, ప్రధానంగా డయేరియా ద్వారా బాధపడుతున్నటువంటి ప్రజల్ని పరామర్శించడానికి సిపిఐగా గుంటూరు నగర సమితికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు అనేక వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా డ్రైనేజీ లేకపోవడము, అదేవిధంగా రోడ్లు లేకపోవడము, వర్షపడినటువంటి నీళ్లు అక్కడ కుంటల్లో చేరడం వల్ల దోమలకు పెరిగిపోయి దోమకాటు వల్ల విష జ్వరాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కలుషిత నీరు వల్ల మున్సిపల్ వాటరు అరాకొరగా వస్తూ ఉన్నా వచ్చే వాటర్ కూడా కలుషితమైనటువంటి వాటర్ రావడం వల్ల ఈ విధమైనటువంటి డయేరియాకి, అదేవిధంగా కలరా సంబంధించినటువంటి అనారోగ్య పాలకి ప్రజలు గురవుతూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా సుమారుగా 17 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడినటువంటి పేదలందరూ కూడా నేటికి కనీస సౌకర్యాలు లేకుండా, మౌలిక సౌకర్యాలు లేకుండా అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం, కనీసం ఇప్పటికైనా ప్రజలు అనారోగ్య పాలైన తర్వాత అయినా సరే అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్ళారు. మీరు తెలుసుకుని వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయ్యే విధంగా, డ్రైనేజీలు వచ్చే విధంగా, రోడ్లు వేసే విధంగా, వీళ్ళు ఉన్నటువంటి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, కనీసం త్రాగునీటి వచ్చే విధంగా మీరందరూ కూడా అధికారులు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ యొక్క చర్యలు తీసుకుంటారని చెప్పేసి, సమస్యల పరిష్కారంలో కృషి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటాం. అనేక దఫాలుగా ప్రగతి నగర్ కానివ్వండి, పాత గుంటూరు శివారు ప్రాంతాలు కానివ్వండి, అవన్నీ కూడా చిన్నపాటి వర్షం పడినా కానీ ఇప్పుడు పాత గుంటూరులో ఇది కొత్త కాదు డయేరియా రావడం అనేది. గతంలో కూడా డయేరియా వచ్చిందని అనేక సందర్భాలుగా కమిషనర్ గారికి కానీ సంబంధిత అధికారులు కలిసి విన్నవించుకున్నా కానీ చేతులు కాలినాక ఆకులు పట్టుకునే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం, స్థానికంగా ఉన్న ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి కమిషనర్ గారికి మొత్తం తెలుసు. గతంలో కూడా ఇదే విధంగా పాత గుంటూరులో నీళ్ళు వచ్చాయి, మునిగిపోయింది. చాలా మంది పిల్లలు, వాళ్ళందరూ వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ గారికి, ఇప్పుడున్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి అయితే అనేక దఫాలుగా చెప్పడం కూడా జరిగింది. గతంలో నజీర్ గారు ఎమ్మెల్యే కాకముందు ఇవన్నీ తిరిగేటప్పుడు ఆ నేలలో ఆయన తిరుగుతూనే ఉన్నాడు, చెబుతానే ఉన్నాడు, నేను అధికారంలో రాగానే, మన ప్రభుత్వం అధికారంలో రాగానే ఎన్ని రోడ్లు లేపిస్తాను, సైడ్ కాలువలు కట్టిస్తానని కళ్ళపోటికి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్పతగలేసే విధంగా ఇక్కడున్న ప్రజల పక్షాన వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే ఏదైతే మీరు చెప్పారో ఎన్నికల ముందు, ఈ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, అదేవిధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కనుక అమలు చేయకపోతే ఒకసారి మీరు పాత గుంటూరు బాలాజీ నగర్, సోమవారి వీధి, కట్టావారి వీధిలో ఇక్కడ మీకు కనపడే కేసులే కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఏదో అక్కడ ఆ రోడ్లలో కూడా డయేరియా సమస్యలు కొల్లలుగా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కమిషనర్ గారు ఒక మాట చెప్తారు, మేయర్ గారు ఒక మాట చెప్తారు, కానీ వాళ్ళిద్దరికీ పొంతం లేదని ఈ పాత గుంటూరు ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. అలా కాకుండా కనీసం చెప్పుకునేటప్పుడైనా మీరిద్దరు ఒక మాట అనుకొని చెప్పమని మీ అందరికి మీకు